మంచిది. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవాది దేవుని యొక్క పరలోకపు వాక్కులను మనం ధ్యానము చేయుటకు, ఆయన మనసులోని ఆలోచనలను మనము నేర్చుకొనుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడలైన మీ అందరిని బట్టి ప్రభువునకు స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఆరాధనలో ఎప్పుడు కూడా గద్దింపు అయినా, హెచ్చరిక అయినా, ప్రేమ కలిగిన పలుకులైన, సంతోషించే మనస్సును కలిగి ఉండండి. ముఖములో ఒక తేజస్సు కనిపించాలి. ఒక తేజస్సు మీకు తెలుసు. లేఖన భాగాలను మనం చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మోషే దేవునితో మాట్లాడి ఆ కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు అతని ముఖం ఎలాగుందంట? మెరుస్తూ ఉంది. చూడండి, దేవుని మందిరంలో అలాగ ముఖములో ఒక తేజస్సు కనిపించాలి అంటే హృదయపూర్వకముగా మన హృదయారాధన దేవునికి సమర్పించాలి. మీలో ప్రతిస్పందన కనబడుతుండాలి. మేము ఏదన్నా అడిగినప్పుడు వెంటనే ఆ స్పందన రావాలి. ఏదన్నా ఎవరైనా ప్రార్థన చేసుకునే అనుబాటు ఉంది, చేయొత్తండి అంటే ఇట పెట్టుకుంటారు. ఏం చేయరా అంటే చేసుకుంటాంలే. అంత కాబట్టిని కాపురం చేయకూడదు కదా దేవునితో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరములో హృదయము ఉప్పొంగిన ఆనందంతో ఉండాలి. మీ ఎదుట నిలబడ్డ సేవకుడన నేను మాయమాటలో, కల్పనా కథలో, లేకపోతే ఉబ్బిచ్చి తబ్బిచ్చేటటువంటి మాటలో మాట్లాడడం లేదు. కానీ దేవుని యొక్క పరలోకపు సంగతులు, యథార్థమైన విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాం. అవి నేర్చుకునే మీరు, ఆరాధనలో ఆ మాటల మాధుర్యతను అనుభవించే మీరు ఒక దినాన దేవుని ముఖ దర్శనాన్ని చేసుకొని సంతోషిస్తారు. కాబట్టి సంతోషంగా ఆరాధనలో ఎప్పుడు కూడా మన మనస్సు ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినమున మనము ఒక వ్యక్తి గురించి ధ్యానం చేయబోతున్నాం. ఇది వరకు ఒక వ్యక్తి గురించి ధ్యానం చేశాం. ఆయన పేరు రాజైన దావీదు. ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడో గడిచిన దినాల్లో ఒకసారి చూసాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటనగా, రాజైన హిజ్కియా వలె వృద్ధి పొందాలంటే మనము ఏమి చేయాలి? హిజ్కియా దావీదు యొక్క మనుమడు, దేవుని దాసుడు, యూదా జనాంగానికి దాసుడు. 2 గోత్రాలు ఉన్నాయి. దేవుని దాసుడు అని మనం చెప్పచ్చు. దావీదు తర్వాత సొలొమోను జ్ఞానవంతుడే, కానీ దేవుని ధర్మశాస్త్రమును అనుసరించిన గొప్ప వ్యక్తి, బహుగా దీవించబడిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో హిజ్కియా. ఈ హిజ్కియా అనే పేరుకు అర్థం ఏమిటి అనంటే, హిజ్కియా అనగా దేవుడు కాపాడువాడు అని అర్థం, లేదా దేవుడు కాపాడుతాడు అని అర్థం. ఎంత మంచి అర్థం ఉంది చూడండి. మీకు తెలియదు కానీ మీ అందరి పేర్లకు కొన్ని అర్థాలు ఉన్నాయి. ప్రతి పేరు వెనక ఒక అర్థం ఉంటుంది. ఏదో ఒక పేరు లేకోకుండా మీకు పేరు పెట్టిండరు. అలాగే హిజ్కియా అనగా దేవుడు కాపాడువాడు అని అర్థం. ప్రియులారా, ఈరోజు మనం హిజ్కియా యొక్క జీవితము ద్వారా అన్ని విషయాలు ధ్యానం చేయలేం, కానీ కొన్ని విషయాలు వాక్యానుసారముగా మనం ధ్యానం చేద్దాం. అతను ఎలాగ వృద్ధి పొందాడో, అభివృద్ధి చెందాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మూల వాక్యంలోనికి వెళ్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము, 2 Chronicles chapter 32 verse 30, 31, 30, 31 వచనం. ఈ హిజ్కియా గీహోను కాలువనకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా, ఆ మాట అండర్లైన్ చేసుకోదగినటువంటి మాట.
హిజ్కియా తాను పూనుకొనిన పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి చెందెను. వృద్ధి పొందెను. పొందెనుకు తేడా ఉంది వృద్ధి మేడం. పొందెను. వృద్ధి పొందెను. 31 వచనం. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని దేవుడతనిని విడిచిపెట్టెను. చాలు ప్రియులారా, దేవునందు నాకు ప్రియమైన వారలారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని చూస్తున్నప్పుడు 30వ వచనాన్ని చదువుతున్నాను. చివరి లైన్, తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు హిజ్కియా ఏమయ్యాడు? అభివృద్ధి పొందాడు. ఇతను ఎలాగ అభివృద్ధి పొందాడు అని విచారించి తెలుసుకొనుటకై బబులోను సంస్థానాధిపతులు తన జనములో నుంచి రాయబారులను పంపించారు. ఎట్లా వాడు ఎలాగ అభివృద్ధి చెప్తున్నాడు కనుక్కోండ్రా అని. వినండి, మొకాలు తలలు లేపి. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ లోకములో జీవించే మనము మన విశ్వాస జీవితములో, భౌతికమైన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరినో ఒకరిని చూస్తూ ఉంటాం. వాళ్ళ పిల్లలు చూడరా ఎంత బాగా చదువుతున్నారో అని మన పిల్లల మీద ఒక మొటికాయ వేస్తాం. ఆ అమ్మాయి చూడు, ఆ అబ్బాయి చూడు అని ఎవరినో ఒకరిని చూయిస్తాం. చూయించే ప్రతి ఒక్క వ్యక్తిని, ఎవరిని చూయించినా మన పిల్లలను ఒక ఏటు వేసి చూయించాలి అని అనుకుంటే అటువైపున మన పిల్లల కన్నా కనీసం 1-2 క్వాలిటీస్ అయినా ఏముంటాయి? ఎక్కువ ఉంటాయి. అందుకే మన పిల్లలకి ఏం చెప్తామంటే, అమ్మాయి చూడరా 100కు 100 మార్కులంట అన్నాము అంటే మన వాడికి 98 వచ్చాయని లేదా 90 వచ్చాయని. ఇలాగా ఎవరినో ఒకరిని చూస్తూ ఉంటాం మనం. అలాగే లోకంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎలాగ అభివృద్ధి అవుతున్నారా వాళ్ళు, ఎలాగ సాధ్యం ఇది, ఎలాగ చేస్తున్నారు వాళ్ళు, ఇలాగ ఎవరినో ఒకరిని చూసి ఆలోచిస్తూ ఉంటాం. నన్ను కూడా అనుకోవచ్చు మీరు, ఇలాగ మాట్లాడుతాడు అలాగ మాట్లాడుతాడు, దేవుని మందిరంలో ఏదైనా ఉంటే ఇస్తా అంటాడు, అది అంటాడు, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఏందో ఉంది లోపల ఏదో ఉంది అని కూడా మీరు అనుకోవచ్చు. అంతరంగాల్లో ఏం అనుకోనంత ఇదిగేం ఉండరని కూడా నేను అనుకుంటాను. అయితే ప్రియులారా, ఎవరినైనా ఒకరిని అనుకునేటప్పుడు, ఎవరి పిల్లలనైనా ఒకరి పిల్లలను చూయించేటప్పుడు, మన పిల్లలు చదివేటప్పుడు, కాలేజెస్కి వెళ్ళేటప్పుడు ద బెస్ట్ కాలేజ్, ద బెస్ట్ స్కూల్ అని ఎంచుకునేటప్పుడు దానిలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్, గుణగణాలను చూసి మనం ఎంచుకుంటాం. అలాగే అభివృద్ధి చెందిన ఒక వ్యక్తిని చూసి మనము అభివృద్ధి చెందాలి అని అంటే ఆ అభివృద్ధి చెందిన వ్యక్తిలోని వ్యక్తిత్వాలు మనకు ఉండాలి. ఉదాహరణకు ఒక నాయకుని పోల్చుకున్నాం అనుకుందాం. నాకు ఒక పలాని నాయకుడు నాకు రోల్ మోడల్ అండి అని అన్నాం అనుకుందాం. ఒక రోల్ మోడల్ అని. ఇంతకుముందు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక రోల్ మోడల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని అన్నాడు. ఎలాగ నీకు రోల్ మోడల్ అంటే ఆయన యొక్క స్వభావాలు, మనిషిని ఆకర్షించి మాట్లాడే విధానం, ఇలాగ ఎన్నెన్నో చెప్పాడు. అయితే నేను అంటాను, ఆయనను మాదిరిగా పెట్టుకున్న ఈ వ్యక్తి ఆయన లైఫ్ హిస్టరీని చదివాడు. ఆయన ప్రొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తాడో తెలుసా మీకు? రాజశేఖర రెడ్డి గారు ఉదయం 4 గంటలకు లేసేవాడు. ఫస్ట్ బైబిల్ చదివేవాడు, తర్వాత మెడిటేషన్ చేసేవాడు, తర్వాత తన వరండాలోనే ఉన్నటువంటి క్యాంపస్లోనే వాకింగ్ చేసేవాడు, తర్వాత 6:30 లోపలనే ఫుల్ఫిల్గా రెడీ అయ్యి బయటకు వచ్చేవాడు. ఇప్పుడు నువ్వు ఆ నాయకుడిని మాదిరిగా పెట్టుకున్నావు అని అనుకుందాం. ఒక జగన్మోహన్ రెడ్డి గారినో, ఒక చంద్రబాబు నాయుడు గారినో, ఒక రాజశేఖర రెడ్డి గారినో, ఎవరినో ఒక గొప్ప నాయకుడిని మాదిరిగా పెట్టుకున్నావు అని అనుకుందాం. వాళ్ళేమో 4 గంటలకు లేస్తారు, నువ్వేమో బల్లి అతుక్కున్నట్టుగా 8 వరకు మంచాన్ని విడిచిపెట్టవు. నువ్వు వృద్ధి చెందుతావా? రిలయన్స్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ యొక్క వ్యక్తిత్వాన్ని మాదిరిగా పెట్టుకున్న కొంతమంది వ్యక్తులు, ఈయన ఎన్ని గంటలకు లేస్తాడు అని అంటే ఆయన చరిత్రను కూడా నేను కూడా చదివాను ప్రియుల.
సూర్యుడు ఉదయించక ముందుగానే ఆయన రెడీ పడింటాడంట, లేచింటాడు కాదు, రెడీ పడింటాడంట. అంటే సూర్యుడు 6 గంటలకో 6:30కో మనకు తెల్లగా బయట కనిపించేసరికి ఈయన అంతకు ముందే లేచింటాడట, అంతకు ముందే రెడీ అయింటాడంట. తన కంపెనీకి ఫస్ట్ తంబు వేసేది తనేనంట. బయోమెట్రిక్ ఉన్నాయి కదండి ఇప్పుడు ఆఫీసులలో, ఫస్ట్ వచ్చి కూర్చుంటాడట. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక అభివృద్ధి చెందిన వ్యక్తిని మనము మోడల్గా పెట్టుకుంటే అతని గుణగణాలు మనము కలిగి ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైంది సబ్జెక్ట్ ఏంటో. అలాగా ఒక అభివృద్ధి చెందిన భక్తి కలిగినటువంటి హిజ్కియాను మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అందుకే అక్కడ రాయబడి ఉంది, తాను పూనుకొనిన సగం ప్రయత్నాల సర్వ ప్రయత్నాల సర్వ ప్రయత్నాలు అన్నిటిలో కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. ఇంకా అతని గురించి రాజులు 2వ గ్రంథంలో ఒక మాట మీకు చూపించి వివరిస్తాను. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. చాలు ప్రియులారా, ఏం మాట్లాడుతున్నాడండి? అతనితో సమానమైన వాడు కానీ, అతని వంటి వాడు కానీ, అతనికి ముందున్న రాజుల్లో కానీ, అతని తర్వాత ఉన్న రాజుల్లో కానీ ఎంతమంది లేరంట? ఒక్కడు కూడా లేడంట. ఏంటయ్యా హిజ్కియా, ఏంటి నీ సక్సెస్కి సీక్రెటు, నీ అభివృద్ధికి ఏంటయ్యా అని మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు మీ మనస్సులో ఉన్న ఆలోచన కూడా నేను చెప్తాను. హిజ్కియా అనబడేటటువంటి వ్యక్తి వృద్ధి చెందాడు అని అంటే విశ్వాసం ఉంచిన వాడే, దేవుని అనుసరించిన వాడే. కానీ హిజ్కియా జీవితంలో ఒక సంపన్నమైన స్థితి కూడా ఉంది. ఏంటది? యూదా రాజు. ఎవరతను? యూదా రాజు. అంటే పని పాట లేనటువంటి బేకారి కాదు. ఎందుకంటే మీరు అంటారు కదా, మాకు ఉద్యోగాలున్నాయి. అఫ్ కోర్స్ రాజు గొప్పన, ఉద్యోగస్తులు గొప్పన? రాజే గొప్ప అంట. ఎందుకో తెలుసా? రాజరికములో ఎన్నో బాధ్యతలు, ఎన్నో రకరకాలైనటువంటి ఆలోచనలు, తన రాజ్య క్షేమము కొరకు నిరంతర ప్రయాస పటిమ. ఉద్యోగం ఏ పాటిది? కాబట్టి ఇప్పుడు మీరు మాకు ఉద్యోగాలున్నాయి, ఆయనకి ఏం లేనోడు అని అనుకోమాకండి. ఆయన ఒక మహారాజు, బాధ్యత కలిగిన కుటుంబము కలిగిన వ్యక్తి, భారభరితమైన పరిపాలన కలిగిన వ్యక్తి. ఆయన ఎలాగ వృద్ధి చెందాడో చాలా విషయాలు ఉన్నాయి. ఒకే అధ్యాయంలో నుంచి 5 విషయాలు మీకు చెప్తాను. ఈ విషయాలను కనుక, ఈ వాక్యమినే మీరు, నేను ఈ విషయాలలో ఇప్పటికే దేవుని విషయమై చాలా సంగతులు ఎరిగిన వ్యక్తిని, అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తిని, మీరు కూడా నడవగలిగినట్లయితే మీ ప్రతి పని సక్సెస్ అవుతుంది, గౌరవప్రదమైన జీవితం కలుగుతుంది. మీకు సమమైన వారు ఎవరు కూడా మీ బంధువర్గములో ఉండరు. అన్ని విషయాలలో మీరు దీవించబడతారు. అయితే ఆయన చేసిన పనులు మనం కూడా ఏం చేయాలి? చేయాలి. ఏం చేశాడో చూద్దాం. ఒకే అధ్యాయంలో నుంచి చెప్తానన్నాను కాబట్టి 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము. ఇప్పుడు 1వ వచనాన్ని చదువుతున్నాం. అది సబ్జెక్ట్ కాదు, చదివి 3వ వచనానికి వద్దాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 వాడు. చాలు, 3వ వచనానికి వస్తున్నాం. 29వ అధ్యాయము. అతడు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి. చాలు. ఓకే, మొట్టమొదటి విషయం ప్రియులారా, హిజ్కియా
యెహోవా మందిరపు తలుపులను తెరిచి మందిరమును బాగు చేసెను అని రాయబడింది. అది కూడా మీకు చదివిస్తాను తర్వాత, బాగు చేసెను అనే విషయాన్ని కూడా. ఓకే, ఇప్పుడు మీరు వినాలి, దేవుని వాక్యం వినాలి. ఎంత వయసులో రాజు అయ్యాడు? ఇప్పుడు చదివించాను, అందుకే అది నాకు అవసరం కాకపోయినా చదివించాను. ఎంత వయసులో రాజు అయ్యాడు? యవ్వన ప్రాయములో, చాలా దుడుకు స్వభావం, వైరాగ్యము కలిగిన జీవితం, శ్రేష్టమైన యవ్వనం, 25 years. ఇదిగో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వివాహ వయసు తల్లిదండ్రులుగా మీరు ఎవరైనా ఉంటే 25 నుంచి 30 లోపు మీ ఆడపిల్లల సంబంధాలను వెతికి పెళ్లిళ్ళు చేయలేదనుకోండి, 30 కూడా వేస్ట్, ఎక్కువ అది. 25 నుంచి 28 లోపల మీ అమ్మాయిలకు మీరు వివాహం చేయలేదు అని అంటే మీరు ఫెయిల్ అయిపోయిన తల్లిదండ్రులు. అలాగే 25 సంవత్సరాలు నుంచి 28-30 సంవత్సరాల లోపల సహోదరులుగా మీ వివాహం చేయకోకుండా ఇంకా చదివి 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 అంటే, రీసెంట్గా వచ్చిన సర్వేలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఉద్యోగం వచ్చి నాకు పెళ్లి చేసుకుంటా, ఉద్యోగం వచ్చి నాకు పెళ్లి చేసుకుంటా అని 32-33 ఏళ్లకు పెళ్లిళ్ళు చేసుకుంటే సంసారాలు సజావుగా సాగవు, దీవెనకరమైన పిల్లలు ఉండరు, జీవితంలో సగము జీవితం వ్యర్థం చేసినట్టు. ఒక మంచి జీవితం, ఒక వివాహ జీవితం చెప్పుకోవాలి అని అనుకుంటే మీకు స్టడీస్ని ఇచ్చేయండి. ఒక 15 సంవత్సరాలకు 10th క్లాస్ కంప్లీట్ అవుతారు, 17 సంవత్సరాలకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతారు. అటువైపున ఏ కోర్సు మీరు 5 సంవత్సరాల కోర్సు, 4 కాదు నేను అంటున్నది, 5 సంవత్సరాల కోర్సు, ఒకవేళ 4 సంవత్సరాలు బీటెక్ చేసిన 21 సంవత్సరం, తర్వాత మళ్ళీ ఎంటెక్ చేసిన 23 సంవత్సరాలు, నీకు జాబ్ వస్తుందా, తర్వాత ఈ లోపు ఏదైనా పని చూసుకుంటావా, వాటెవర్ ఏమన్నా లాగా పక్కన పెట్టు. 25 సంవత్సరాల కల్లా నీకేం కావాలి? పెళ్ళి కాదు, ఉద్యోగం వచ్చి ఉండాలి, పెళ్ళిళ్ళు చేసుకొని, సరే అది వివాహ వయసు అంటున్నా. అంటే ఈ లోపల స్టడీస్ అయిపోయాయి, ఇంకా ఆ పక్కన మళ్ళీ చదవాలనుకుంటే ఏమైనా చదవచ్చు, ML చేయొచ్చు, ML చేయొచ్చు, ఏమైనా చేయని తర్వాత విషయం. సరే, ఇక్కడ హిజ్కియా దగ్గరికి వద్దాం. హిజ్కియా యొక్క వయసు 25 సంవత్సరాలు రాజు అయ్యాడు. 25 సంవత్సరాల లోపు ఒక గవర్నమెంట్ జాబ్ మీరు కొట్టారనుకుందాం, ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు వచ్చింది అనుకుందాం. ఎగ్దమ్మను స్టార్టింగ్లోనే ఒక 40 నుంచి 50 వేల రూపాయల శాలరీ మీకు సమకూడింది అనుకుందాం. పట్టుకుంటారండి ఇంకా మిమ్మల్ని ఎవరైనా? దొరుకుతారా మీరు ఇంక అమ్మనాయనకు? అబ్బో, ఎంత వేగం అయిపోతారో. 25 సంవత్సరాల్లో రాజు అయ్యాడండి. కాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే, వాళ్ళ నాన్న మందిరాన్ని మూయించాడు. 28వ అధ్యాయం 24వ వచనంలో చూస్తారు మీరు ఆ మాటను. యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము ముందట బలిపీఠములను కట్టించాడు ఆహాజు అనబడే వాళ్ళ నాన్న. ఈయన రాజు కాగానే మొట్టమొదట చేసిన పని ఏంటంటే, దేవుని మందిర తలుపులను తెరిచి మందిరమును బాగు చేశాడు. ప్రభువునందు నాకు ప్రియమైన వారలారా, మీరు వృద్ధి చెందాలి అని అంటే బాగు చేయవలసింది దేనిని? మందిరమును బాగు చేయాలంటే ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టుకోమన్నాడు. ఈరోజు మీరు చూసారా, సోషల్ మీడియాలో చాలా సంగతులు బయటకు వస్తున్నాయి. ఆ మధ్య మీకు చెప్పాను, కదిరి ఇక్కడే ప్రక్కనే ఒక ఊరు, ఫోన్లో వాడు గేమ్ ఆడుతూ ఉన్నాడు. వాడిని ఫోన్లో, అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి ఫోన్లు అయిపోయాయి ఇప్పుడు. అది అభివృద్ధి అనాలనో దరిద్రం అనాలనో తెలియలా. చదువుకోవడానికి ఉపయోగించుకుంటే మంచిదే. వాడు గేమ్ ఆడాడు, ఫోన్లో బ్యాలెన్స్ నెట్ అయిపోయింది. అమ్మ ఫోన్ తీసుకున్నాడు, దాన్ని వాడుతుంటే, రే ఇది ఎందుకు హైప్ చేస్తావురా నాన్న, వేరే ఊరు క్యాంప్ వెళ్ళాడు కదా, అక్కడ నుంచి ఏదన్నా మెసేజో ఇంకోటో వాట్సాప్ పంపిస్తే నెట్ అయిపోతే అది ఓపెన్ అవ్వదు కదా, ఇంకా దయం తిరిగినట్టు తిరుగుతుంటుందని ఫోన్ లాక్కున్నందుకు వాళ్ళమ్మను వాడు విచక్షణారహితంగా కత్తితో పొడిచి 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 చంపాడు. అది కదిరిలో జరిగిన సంఘటన. రెండవది వరంగల్లో మొన్న ఒక సంఘటన జరిగింది. ఫోను కొనీలేదని వాళ్ళ నాన్నను పొడిచి పొడిచి చంపాడు. ఇలాంటివి ఎన్నో వార్తలు మనం వింటున్నాం. వీళ్ళ వయసు అంతా కూడా, కదిరిలో చెప్పినటువంటి వాని వయసు అయితే 13 సంవత్సరాలు,
ఇందాక నేను చెప్పిన వాని వయసు అయితే 17 సంవత్సరాలు ఇంటర్మీడియట్. ఇంకా ఎన్నో సంగతులు ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చూడొద్దురా, చూడొద్దమ్మాయి అంటే వచ్చేదేంటి? కోపం. 25 సంవత్సరాలు వచ్చేసరికి సొంత ఫోన్ ఉంటుంది. ఎందుకంటే అప్పటికి స్టడీస్ అయిపోయి ఉంటాయి కాబట్టి నేను చెప్పిన లెక్కల ప్రకారంగా సొంతంగా వాట్సాప్కి ఒక లాక్ ఉంటుంది, ఫేస్బుక్కి ఒక లాక్ ఉంటుంది, ప్రతి దానికి ఒక సపరేట్ లాక్ పెట్టుకొని ఉంటారు. దాంట్లో ఏ చెత్త చెదారం ఉంటుందో తెలియదు. అయితే ప్రియులారా, హృదయాలు చెడిపోతున్నాయండి. దేవాలయాలు, ఈ దేవాలయంలో మీరు నడుచుకుంటూ వచ్చినప్పుడు మీ కండ్ల ముందు ఒక తెల్ల పేపర్ కనపడితే ఎత్తి బయట పడేస్తారు మీరు. అరే, శుభ్రంగా ఉన్న మందిరంలో ఒక చిన్న పూల మొక్క, అంటే మీరు పెట్టుకున్న పూలల్లో నుంచి ఒక పువ్వు రాలిపోతే దాన్ని తీసి బయట పాడేస్తూ ఉన్నారు. మీ హృదయంలో ఎన్నో దేవునికి ఇష్టము లేనటువంటివి రకరకాలుగా పడి ఉన్నాయి. అందుకే ఏమి ఉండదు, అభివృద్ధి ఉండదు. ప్రియులారా, నేను చాలా దినాలు ఎప్పుడైనా అండి టీవీ దగ్గర కూర్చున్నప్పుడు, సందర్భం వచ్చింది కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. టీవీ దగ్గర కూర్చున్నప్పుడు కొద్దిసేపు న్యూస్, కొద్దిసేపు ఏదైనా సిపిసి అలాగ నొక్కిన రోజులు ఉన్నాయి. కానీ మనస్సులో ఒక భావన ఏర్పడిందండి. నేను 10 మందికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. ఏ దానిలో చూసినా అసభ్యకరమైనటువంటివే వస్తున్నాయి తప్ప, అర్ధనగ్న డాన్సులు పాటలు తప్ప మరొకటి లేవు అని సినిమాలు చూడడం నేను పూర్తిగా మానేశానండి. నమ్ముతారా మీరు? నమ్మాలి. ఇక్కడ నిలబడి చెప్తున్నాను. ఈ రోజు వరకు చాలా కాలం అయిపోయింది. సినిమాలు ఫోన్లో కాదు, టీవీలో కాదు, ఎక్కడ కూడా సినిమా, సి అంటే సిగ్గులేంది, నీ అంటే నీచమైనది, మా అంటే మానవత్వమే లేనిది. ఈ సినిమాలో ఒక హీరోయిన్తో డ్యాన్స్ చేసింటాడు. ఒక 6 నెలల్లో, ఒక 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ కొడుకు కూడా ఇదే హీరోయిన్తో ఏం చేస్తాడు? డ్యాన్స్లు వేస్తాడు. ఇలాంటి మానవత్వం లేని, సిగ్గులేని వాటిన నేను చూడాల్సింది. చీ, వద్దు అని అసహించుకొని ఆ సమయాన్ని కూడా నేను సందేశాలకు కేటాయించుకోవడం ప్రారంభించాను. న్యూస్ మాత్రం చూస్తానండి, తప్పకుండా న్యూస్ మాత్రం చూస్తాను. ఆ న్యూస్లో మధ్యలో వచ్చిన యాడ్స్కి నేను బాధ్యుని కాదు, కానీ తప్పనిసరిగా న్యూస్ చూసి ప్రపంచ సంగతులు కొన్ని తెలుసుకుంటాను తప్ప ఈ నీచమైనటువంటివి నా హృదయంలో ఉండకూడదు అని నేను ఎప్పుడైతే తీసేసుకున్నానో, నా దేవుడు నన్ను అంచెలంచెలుగా వృద్ధిపరుస్తున్నాడు, అభివృద్ధిపరుస్తున్నాడు. శనివారం అయితే మా మూవీలో ఏమొస్తుంది, జీటీవీలో ఏమొస్తుంది, ఈటీవీలో ఏమొస్తుంది అని ఆదివారం అయ్యేసరికి మందిరంలో 1 గంట ప్రభువుని ఆరాధిద్దామనుకున్న నీవు, నీ భార్య, భర్త, పిల్లలు కూర్చొని అర్ధనగ్నమైనటువంటివి, అసభ్యకరమైనటువంటివి, మొగుడు పిల్లలు రూమ్లో చేసుకోవాల్సినవి బహిర్గతంగా టీవీలో చేస్తూ ఉంటే, కౌగిలించుకొని ముద్దాడుతూ ఉంటే, ఎదిగిన పిల్లలను పక్కలో కూర్చోబెట్టుకొని చూస్తున్నప్పుడు సిగ్గు అనిపించదా నీకు? ఏమి నేర్పిస్తున్నావు నీ బిడ్డలకు నువ్వు? అది నేర్పించకూడదని నేను ఎప్పుడైతే నా హృదయం అనే ఆలయాన్ని నేను శుభ్రపరుచుకున్నానో, నా దేవుడు నన్ను వృద్ధిపరుస్తూ ఉన్నాడు. అదే స్థితిలో నిన్ను కూడా ఏం చేయగలడు? ఆయన వృద్ధిపరచగలడు. అమ్మ, నాయన, పిల్లలు అందరూ కూర్చొని అసభ్యకరమైనవండి ఈరోజు వస్తున్నటువంటి అలాంటివి, ఎంత నీచమైనవి. అలాంటివి ఇంటిల్లిపాది కూర్చొని పెదాలు ఆనించుకొని దేహాన్ని కలుపుకొని వారు చేస్తున్నవి ఇవన్నీ సహజంగా భార్యాభర్తలు ఎక్కడ చేసుకుంటారండి? రహస్యమైన గదిలో కాదు. అలాంటివి ఎదిగిన నీ పిల్లలు కూర్చోబెట్టుకొని పక్కలో చూయించుకుంటున్నప్పుడు నీ హృదయం అనే ఆలయం ఏమైపోయింది? చెడిపోయింది. బాగులేదు అది. వాస్తవానికి హిజ్కియా బాగు చేసింది భౌతికమైన మందిరమే. కానీ అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 3:16 అంటున్నాడు, మీరే ఆ ఆలయము అయి ఉన్నారు. మీరే ఆలయం అయితే మీ ఆలయములో రకరకాలైన చెత్తంతా ఉంది. అందుకే ఏమి లేదు? వృద్ధి లేదు. వృద్ధి లేదు ప్రియులారా, అభివృద్ధి లేదు. చూస్తారా? మళ్ళీ అక్కడే ఉన్నాం. దినవృత్తాంతములు 29వ అధ్యాయం 16వ వచనం చూడండి.
29వ అధ్యాయం దినవృత్తాంతములు 2వ గ్రంథం 29:16. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో దేవాలయములో నిషిద్ధమైనవి ఉన్నప్పుడు యాజకుడు అనగా నాలాంటి పాస్టర్ గారు చెప్పగానే అవన్నీ ఎత్తి తీసుకుపోయి ఎక్కడ పడేశారట? కిద్రోను వాగులో పడేశారు. పడేయగలరా మీరు? పడేయలేరు మీరు. మీ దేవాలయములో ప్రార్థనే పాపమే. అపవిత్రతే ప్రియులారా. దేవాలయం ఏమైపోతుందండి? ఇప్పుడు పాడైపోతుంది. ఇక్కడున్న మీ అందరి హృదయాలు దేవాలయాలే. దేవుడు కోరుకునే దేవాలయం, దేవుడు నివసించే దేవాలయం. అందుకే పేతురు భక్తుడు అన్నాడు, 1 పేతురు 2:5 ఆత్మ సంబంధమైన మందిరం చెడిపోయింది కాబట్టి ఏమి లేదండి, అభివృద్ధి లేదు, అభివృద్ధి ఉండదండి. ఒకప్పుడు ప్రభువుని ఎరగక ముందు, రక్షించబడక ముందు ఏదో చేశాం ప్రియులారా, చూసాం ప్రియులారా. కానీ ఈరోజు రక్షించబడక ముందు ఏ నీచమైనవి చూసావో, రక్షించబడిన తర్వాత కూడా అదే నీచమైనవి చూస్తున్నావంటే నీ దేవాలయం ఏమైపోయింది? అశుభ్రమైపోయింది. దేవునందు ప్రియమైన వారలారా, దేవుని ప్రియబిడలముగానండి, ఎప్పుడైతే దేవుని మందిరమును బాగు చేసి దేవుని సేవకులు చెప్పినప్పుడు నచ్చనివి తీసుకుని వెళ్ళి కిద్రోను వాగులో పడేసినట్టుగా, ఇవి నాకు నచ్చదు అని బయట పడేసాము, దేవుడు ఏం చేస్తాడండి? వారిని అభివృద్ధి పరుస్తాడు ప్రియులారా, అంచెలంచెలుగా. నేను అందుకే పిల్లలైన మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రత్యేకంగా. ఒక దేవుని సేవకుని కుమార్తెను నేను ఎరుగుదునండి. ఆ అమ్మాయి డిగ్రీ వచ్చేంత వరకు ఫోన్ వాడలే. ఫోన్ ఇంట్లో ఉన్నా కూడా, సోషల్ మీడియా తన చేతిలో ఉన్నా కూడా ఫోన్ యూజ్ చేయలే. అమ్మాయి గొప్ప విద్యను అభ్యసించింది, గొప్ప స్థాయి కలిగిన వ్యక్తికి భార్య అయింది, తన జీవితం దీవెనకరంగా మార్చబడింది. ఈరోజు ప్రొద్దున లేస్తానంటే, ఏమండి మీకు వస్తాయా మెసేజ్లు? మీకు వస్తాయా దైవస్వరూప మెసేజ్లు? మీకు వస్తాయా మెసేజ్లు? వస్తాయా మీకు ఇంటికి వస్తాయా మెసేజ్లు? మెసేజ్ ఏమన్నా పంపిస్తే నాకు పంపిస్తారు, అలాగే నా భార్యకు ఒకవేళ ఫోన్ ఉంటే తనకు పంపిస్తారు. మరి మీరెందుకు ఫోన్లు చూస్తున్నారు అని అడిగితే ఉందా మీ దగ్గర జవాబు? గుర్తుపెట్టుకోండి, ప్రతి అసభ్యకరమైనవి వచ్చి మన కండ్ల ముందు వాలిపోతూ ఉన్నాయి. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.